నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పరార్. ఇంకా తాడేపల్లి నుంచి సొంత ఊరి నుంచి పరారయ్యారు. ఇప్పుడు బెంగళూరుకు వెళ్లారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా పరారయ్యేలా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీ నాయకులు గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశారో, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. పోకరి సినిమాలో బ్రహ్మానందం వెంట బ్రేకింగ్ అసోసియేషన్ మొత్తం పడినట్టుగా ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే అనేక సెటైర్లు పేలుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల పైన, మహిళల మీద నిందలు వేసి బయటకు లాగి ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మనం వీడియోస్ లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు అన్నట్టు అది గౌరవ సభ కాకుండా కౌరవ సభలాగా నడిచింది అన్నారు. మరి 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఆ రకంగా చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తిరస్కరించారు. కానీ వారిని 151 సీట్లలో 5 కొట్టేసి 11 స్థానాల్లో ఎమ్మెల్యేగా స్థిరపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మిగిలారు 11 మంది. ఇప్పుడు అధికార హోదా లేకపోయినా, ప్రతిపక్షం లేకపోయినా, గతంలో ముఖ్యమంత్రి కదా, అసెంబ్లీకి రావాలి కదా, అధికార పార్టీ ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి కదా. కానీ అవన్నీ కాదు. ఆయనకు నచ్చిన వ్యక్తి స్పీకర్ గా ఉన్నారట, ఆయనకు నచ్చిన వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారట, ఆయనకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారట. అందుకని ఆయన రారట. ఏమైనా లాజిక్ గా ఉందా ఇది? మొదటి రోజు మాత్రం వచ్చారు. అయినప్పటికీ ఆయన గౌరవాన్ని తగ్గించకుండా చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో వేపించినా, మహిళలు కించపరిచినా, రకరకాల కేసులు వేపించినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ ద్వారం దాకా కారు రాడించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తర్వాత నాకు అవకాశం కల్పించండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నా పేరు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను అంటే సరే అని గౌరవం ఇచ్చి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కల్పించారు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. రెండవ రోజు అసెంబ్లీకే రాలేదు. ఇక ముందు అసెంబ్లీ సమావేశాలకి ఆయన వస్తారో లేదో కూడా తెలీదు. సో అసెంబ్లీ నుంచి పరారయ్యారు ఆయన. కనీసం తాడేపల్లి ముఖ్యమంత్రిగా తాడేపల్లిలో ఒక సీఎం లాగా పరిపాలన చేశారు. అక్కడ కూడా జిల్లాల పర్యటన లేదు, ప్రజలను పలకరించడం లేదు. ఎప్పుడైనా బటన్ నొక్కేటప్పుడు వస్తే ఆ స్టేజ్ మీద ఎక్కడం, ఆ బటన్ నొక్కడం, ఏదో ప్రసంగం చెప్పడం, వెళ్ళిపోవడం. అక్కడ కూడా కొంతమంది ఐపాక్ ఆర్టిస్టులను తీసుకొచ్చి డ్రామాలు చేయించడం. సచివాలయం కూడా తాడేపల్లిలోనే వేసుకొని అక్కడి నుంచే పరిపాలన చేశారు. ప్రజా దర్బార్ చేస్తా అన్నారు. అక్కడి నుంచి ప్రతి వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. 2022లో అన్నారు, 2024లో అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా ప్రజలను కలవకుండా, వారి వినతి పత్రాలను వినకుండా ఉండడం చేశాడు. సరే, ఆయన ఓటమి బాధ నుంచి బయటపడడానికి పులివెందులు వెళ్లారు. పులివెందులు వెళ్తే అక్కడ కూడా వెనుతిరిగారు. గతంలో వచ్చిన మెజారిటీ లాగా కాకుండా ఏదో కొంచెం మెజారిటీతో బయటపడ్డారు ఆయన. అక్కడ తన సొంత ఊరిలోనో జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు అనవచ్చు. ఈ విషయాన్ని గమనిస్తే పులివెందుల షెడ్యూల్ వేసుకున్నారు ఆయన. పులివెందులలో 3-4 రోజులు ఉండాలని వచ్చిన ఆయన వెంటనే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోయారు. కార్యకర్తలు కొంతమంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించుదామని. కానీ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసేస్తున్నారని, వైసీపీ పార్టీ పేరు తీసేస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్టుగా కొంతమందిని మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దానికి వారికి తగ్గట్టుగా జగన్ కోసం వచ్చిన జనం కిక్కిరిపోవడం వల్ల కిటికీ అద్దం పగిలింది అన్నట్టుగా మలుచుకున్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకున్నారు. కానీ ఆగ్రహంతో కొంతమంది కిటికీ అద్దాలని పిడికిలతో గుద్ది మరి పగలగొట్టిన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మరికొంతమంది బిల్లులు అక్కడ బస్ స్టాండ్ కట్టారు. పులివెందులలో అయితే కొంత అభివృద్ధి అయితే జరిగింది. కానీ దానికి సంబంధించిన బిల్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. ఆయన మాట విని, ఆయన మాటను నమ్మి పనులు పూర్తి చేశారు కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వారికి బిల్లులు ఇవ్వడం, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వారికి బిల్లులు ఇవ్వడం, విజయసాయిరెడ్డి గారి కాంట్రాక్టర్ వాళ్ళకే బిల్లులు ఇవ్వడం, ఇలా జరిగింది. జనవరి నుంచి కూడా 6 బటన్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కారు. వైఎస్ఆర్ చేయూత అన్నారు, వైఎస్ఆర్ ఆసరా అన్నారు. ఇలా అన్ని పథకాలకి బటన్ నొక్కడం జరిగింది. ఆ పథకాల్లో వారికి అమౌంట్ ఇవ్వకుండా ఇలా కాంట్రాక్టర్ల పేరుతో వేల రూపాయలు చెల్లించారు కాంట్రాక్టర్లకి. సో తన సొంత నియోజకవర్గంలో ఇలా కాంట్రాక్టర్లకు చెల్లించి, తన సొంత నియోజకవర్గంలో వారికి కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఉన్నారు. ఇలా తన సొంత నియోజకవర్గంలో వారే ఈ విధంగా ఆయనకి తిరగన్నట్టుగా మనకి తెలుస్తుంది. మీ మాట విని మేము పనులు పూర్తి చేశాం, మాకు ఇప్పుడు
బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బిల్స్ మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసహనం వ్యక్తం చేశారట. పైగా కోర్టులో కేసులు వేసి తేల్చుకుందాం అన్నారట. సరే, ఇది నమ్మని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మని కాంట్రాక్టర్లు భారతిరెడ్డి గారిని కూడా కలిశారట. ఆమె కూడా ఏదో మాదిరి చెప్పారట. కోర్టుకు వెళ్లి తేల్చుకుందాం, కోర్టులో కేసు వేద్దాం ఇలా అన్నారట. దాంతో పూర్తిగా అసహనానికి వ్యక్తమైనటువంటి కాంట్రాక్టర్లు దాడికి దిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అలానే ఇంకా డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నినాదాలు కూడా చేశారట కాంట్రాక్టర్లు. ముఖ్యమంత్రిగా వినతి పత్రాలను కూడా వినని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజా దర్బార్ పెట్టి వినతి పత్రాలను తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేయడం జరిగిందట. ఇక అవినాష్ రెడ్డి గారి మీద కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆడేసుకుంటున్నారట. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలోనే కదా షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు రోడ్డెక్కారు. మా బాబాయిని మా నాన్ని చంపేశారు అని రోడ్డెక్కారు, మీ వల్లే కదా ఇదంతా జరిగింది అన్నారట. కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలుస్తున్న కడపలో తెలుగుదేశం హవా నడవడం ఇది మొదటిసారి. మామూలుగా అయితే హెలికాప్టర్ లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు 200 కిలోమీటర్లు కారులో అనంతపురం కదిరి మీదుగా బెంగళూరు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడైతే జనం సొమ్ము, ఇప్పుడైతే నా సొమ్ము కదా అని ఆలోచిస్తున్నారేమో, అందుకని కారులో వెళ్ళారు అన్నట్టుగా కొంతమంది సెటైర్లు వేస్తున్నారట. బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారో కూడా క్లారిటీ లేదు. పులివెందుల నుంచి బెంగళూరుకి దగ్గరే కాబట్టి కాంట్రాక్టర్లు అక్కడ కూడా వెళ్లి గోల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తన పార్టీ నేతలు, కార్యకర్తలే ఆరోపణలు చేస్తూ తిరగబడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ఇలాంటి టైంలో అసెంబ్లీకి వచ్చి తన గొంతును వినిపిస్తేనే కదా ప్రజలు ఆదరిస్తారు, లేదా వైసీపీ పార్టీ కనుమరుగు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పరార్. ఇంకా తాడేపల్లి నుంచి సొంత ఊరి నుంచి పరారయ్యారు. ఇప్పుడు బెంగళూరుకు వెళ్లారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా పరారయ్యేలా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీ నాయకులు గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశారో, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. పోకరి సినిమాలో బ్రహ్మానందం వెంట బ్రేకింగ్ అసోసియేషన్ మొత్తం పడినట్టుగా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే అనే సెటైర్లు పేలుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల పైన, మహిళల మీద నిందలు వేసి బయటకు లాగి ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మనం వీడియోస్ లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు అన్నట్టు అది గౌరవ సభ కాకుండా కౌరవ సభలాగా నడిచింది అన్నారు. మరి 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఆ రకంగా చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తిరస్కరించారు కానీ వారిని 151 సీట్లలో 5 కొట్టేసి 11 స్థానాల్లో ఎమ్మెల్యేగా స్థిరపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మిగిలారు 11 మంది. ఇప్పుడు అధికార హోదా లేకపోయినా, ప్రతిపక్షం లేకపోయినా గతంలో ముఖ్యమంత్రి కదా, అసెంబ్లీకి రావాలి కదా, అధికార పార్టీ ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి కదా. కానీ అవన్నీ కాదు. ఆయనకు నచ్చిన వ్యక్తి స్పీకర్ గా ఉన్నారట, ఆయనకు నచ్చిన వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారట, ఆయనకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారట, అందుకని ఆయన రారట. ఏమైనా లాజిక్ గా ఉందా ఇది? మొదటి రోజు మాత్రం వచ్చారు. అయినప్పటికీ ఆయన గౌరవాన్ని తగ్గించకుండా చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో వేపించినా, మహిళల్ని కించపరిచినా, రకరకాల కేసులు వేపించినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ ద్వారం దాకా కారు రాడించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తర్వాత నాకు అవకాశం కల్పించండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నా పేరు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను అంటే సరే అని గౌరవం ఇచ్చి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కల్పించారు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. 2వ రోజు అసెంబ్లీకే రాలేదు. ఇక ముందు అసెంబ్లీ సమావేశాలకి ఆయన వస్తారో లేదో కూడా తెలీదు. సో అసెంబ్లీ నుంచి పరారయ్యారు ఆయన. కనీసం తాడేపల్లి ముఖ్యమంత్రిగా తాడేపల్లిలో ఒక సీఈఓ లాగా పరిపాలన చేశారు. అక్కడ కూడా జిల్లాల పర్యటన లేదు, ప్రజలను పలకరించడం లేదు. ఎప్పుడైనా బటన్ నొక్కేటప్పుడు వస్తే ఆ స్టేజ్ మీద ఎక్కడం, ఆ బటన్ నొక్కడం, ఏదో ప్రసంగం చెప్పడం, వెళ్ళిపోవడం. అక్కడ కూడా కొంతమంది ఐపాక్ ఆర్టిస్టులను తీసుకొచ్చి డ్రామాలు చేయించడం.
సచివాలయం కూడా తాడేపల్లిలోనే వేసుకొని అక్కడి నుంచే పరిపాలన చేశారు. ప్రజా దర్బార్ చేస్తా అన్నారు. అక్కడి నుంచి ప్రతి వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. 2022లో అన్నారు, 2024లో అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా ప్రజలను కలవకుండా, వారి వినతి పత్రాలను వినకుండా ఉండడం చేశాడు. సరే, ఆయన ఓటమి బాధ నుంచి బయటపడడానికి పులివెందులు వెళ్లారు. పులివెందులు వెళ్తే అక్కడ కూడా వెనుతిరిగారు. గతంలో వచ్చిన మెజారిటీ లాగా కాకుండా ఏదో కొంచెం మెజారిటీతో బయటపడ్డారు ఆయన అక్కడ. తన సొంత ఊరిలోనో జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు అనవచ్చు. ఈ విషయాన్ని గమనిస్తే పులివెందుల షెడ్యూల్ వేసుకున్నారు ఆయన. పులివెందులలో 3-4 రోజులు ఉండాలని వచ్చిన ఆయన వెంటనే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్లిపోయారు. కార్యకర్తలు కొంతమంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించుదామని. కానీ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసేస్తున్నారని, వైసీపీ పార్టీ పేరు తీసేస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్టుగా కొంతమందిని మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దానికి వారికి తగ్గట్టుగా జగన్ కోసం వచ్చిన జనం కిక్కిరిపోవడం వల్ల కిటికీ అద్దం పగిలింది అన్నట్టుగా మలుచుకున్నారు. ఆ విషయాన్ని కూడా మనకి తగ్గట్టుగా మలుచుకున్నారు. కానీ ఆగ్రహంతో కొంతమంది కిటికీ అద్దాలని పిడికిలతో గుద్ది మరి పగలగొట్టిన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మరికొంతమంది బిల్లులు అక్కడ బస్ స్టాండ్ కట్టారు. పులివెందులలో అయితే కొంత అభివృద్ధి అయితే జరిగింది. కానీ దానికి సంబంధించిన బిల్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. ఆయన మాట విని, ఆయన మాటను నమ్మి పనులు పూర్తి చేశారు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వారికి బిల్లులు ఇవ్వడం, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వారికి బిల్లులు ఇవ్వడం, విజయసాయిరెడ్డి గారి కాంట్రాక్టర్ వాళ్ళకే బిల్లులు ఇవ్వడం ఇలా జరిగింది. జనవరి నుంచి కూడా 6 బటన్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కారు. వైఎస్ఆర్ చేయూత అన్నారు, వైఎస్ఆర్ ఆసరా అన్నారు. ఇలా అన్ని పథకాలకి బటన్ నొక్కడం జరిగింది. ఆ పథకాల్లో వారికి అమౌంట్ ఇవ్వకుండా ఇలా కాంట్రాక్టర్ల పేరుతో వేల రూపాయలు చెల్లించారు కాంట్రాక్టర్లకి. సో తన సొంత నియోజకవర్గంలో ఇలా కాంట్రాక్టర్లకు చెల్లించి తన సొంత నియోజకవర్గంలో వారికి కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఉన్నారు. ఇలా తన సొంత నియోజకవర్గంలో వారే ఈ విధంగా ఆయనకి తిరగనట్టుగా మనకి తెలుస్తుంది. మీ మాట విని మేము పనులు పూర్తి చేశాం, మాకు ఇప్పుడు బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బిల్స్ మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసహనం వ్యక్తం చేశారట. పైగా కోర్టులో కేసులు వేసి తేల్చుకుందాం అన్నారట. సరే, ఇది నమ్మని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మని కాంట్రాక్టర్లు భారతిరెడ్డి గారిని కూడా కలిశారట. ఆమె కూడా ఇదే మాదిరి చెప్పారట. కోర్టుకు వెళ్లి తేల్చుకుందాం, కోర్టులో కేసు వేద్దాం ఇలా అన్నారట. దాంతో పూర్తిగా అసహనానికి వ్యక్తమైనటువంటి కాంట్రాక్టర్లు దాడికి దిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అలానే ఇంకా డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నినాదాలు కూడా చేశారట కాంట్రాక్టర్లు. ముఖ్యమంత్రిగా వినతి పత్రాలను కూడా వినని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజా దర్బార్ పెట్టి వినతి పత్రాలను తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేయడం జరిగిందట. ఇక అవినాష్ రెడ్డి గారి మీద కూడా ఇక్కడ నుంచి వెళ్లిపో అని ఆడేసుకుంటున్నారట. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలోనే కదా షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు రోడ్డెక్కారు. మా బాబాయిని మా నాన్ని చంపేశారు అని రోడ్డెక్కారు, మీ వల్లే కదా ఇదంతా జరిగింది అన్నారట. కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలుస్తున్న కడపలో తెలుగుదేశం హవా నడవడం ఇది మొదటిసారి. మామూలుగా అయితే హెలికాప్టర్ లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు 200 కిలోమీటర్లు కారులో అనంతపురం కదిరి మీదుగా బెంగళూరు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడైతే జనం సొమ్ము, ఇప్పుడైతే నా సొమ్ము కదా అని ఆలోచిస్తున్నారేమో, అందుకని కారులో వెళ్ళారు అన్నట్టుగా కొంతమంది సెటైర్లు వేస్తున్నారట. బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారో కూడా క్లారిటీ లేదు. పులివెందుల నుంచి బెంగళూరుకి దగ్గరే కాబట్టి కాంట్రాక్టర్లు అక్కడ కూడా వెళ్లి గోల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తన పార్టీ నేతలు, కార్యకర్తలే ఆరోపణలు చేస్తూ తిరగబడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ఇలాంటి టైంలో అసెంబ్లీకి వచ్చి తన గొంతును వినిపిస్తేనే కదా ప్రజలు ఆదరిస్తారు, లేదా వైసీపీ పార్టీ కనుమరుగు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.